సో మై డే బాగారం ఆల్రెడీ బండి గురించిన వివరాలు డీటెయిల్ వాకరౌండ్ ఇచ్చేసాను. ఇది ఎపిక్ న్యూ స్విఫ్ట్ 2024 మోడల్ 1.2 లీటర్ 1197cc 3 cylinder న్యాచురలీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ అనమాట. అరౌండ్ 81.5 PS అండ్ అరౌండ్ 111.7 న్యూటన్ మీటర్స్. సో బండి నడిపేయడానికి నిజంగా దుమ్ము లేపే పర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తుందా లేదా మనం చూద్దాము. ఇది కీ టు హ్యాపీనెస్ టు అన్లీష్ ద స్విఫ్ట్ అనమాట. సో ఇప్పటికీ ఏదైతే రేసింగ్ రోడ్ స్టార్ నేను షార్ట్ అప్లోడ్ చేశానో ఆ రేసింగ్ రోడ్ స్టార్ అఫీషియల్ యాక్సెసరీస్ కిట్ అనమాట, మారుతి వాళ్ళది. సో దాంట్లో మీకు కీ పైన కూడా కార్బన్ ఫైబర్ యాక్సెంట్స్ వస్తాయి, అది గమనించండి. ఇప్పటికీ ఇది ఇక్కడ పెట్టేద్దాము అండ్ దీన్ని అన్లీష్ చేయడానికి రెడీ అయిపోదాము. సో దీంట్లో ఇదైతే ఏజిఎస్ వేరియంట్, మనకి 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఏఎంటీ. ఓకే, ఆన్లోనే ఉండేనా? చాలా రిఫైన్డ్ ఉంది, అసలు ఆన్ ఉందా ఆఫ్లో ఉందా కూడా తెలుస్తలేదు. బట్ ఎనీవే, అండ్ ఇంగ్లీష్లో ఆల్రెడీ చేసేసాను రివ్యూ. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మాన్యువల్ మోడ్లో పెట్టేసుకున్నాం ఇప్పుడు మనము. ఇప్పుడు ఈ కార్లన్నింటినీ మనము ఓవర్టేక్ చేయబోతున్నాము. ఓహో, కొంచెం ఇది ఉంది, ఎందుకంటే మనం కరెక్ట్గా షిఫ్ట్ చేయాలి. ఆ 3 సిలిండర్ గ్రంట్ అనేది మనకి తెలుస్తుంది. బ్యూటిఫుల్ సీట్స్ అనమాట, చాలా కంఫర్టబుల్గా ఉంది. కంఫర్ట్ అనేది మ్యాక్సిమైజ్ చేయబడుతుంది. బ్రేక్స్ బాగున్నాయి, టైర్స్ మంచి రోడ్ గ్రిప్ ఆఫర్ చేస్తున్నాయి. 16-inch వీల్స్ ఉంటే బాగుండని నేను అనుకున్నా, కానీ 15-inch వీల్స్తో కూడా కరెక్ట్గా సరిపోయింది అనమాట. దీని ఒక హ్యాండ్లింగ్ ప్యాకేజ్ అల్టిమేట్ స్టెబిలిటీ ఆఫర్ చేస్తుంది. ఇదిగో మన సెల్టాస్ మన ముందు నుంచి వెళ్ళింది, ఆల్రెడీ అందుకున్నాం అనమాట దాన్ని. చాలా బ్యూటిఫుల్ యాక్సలరేషన్, అంటే ఇంజిన్ ట్యూనింగ్ ఎలా చేశారో రిఫైన్మెంట్ ఉంది, అదేవిధంగా స్పోర్టీ గ్రంట్ ఉంది. సో మీకు ఆ అడ్రినలిన్ రష్ అనేది ఫీల్ వస్తుంది మీరు ఎస్పెషల్లీ మాన్యువల్ మోడ్లో నడిపిస్తున్నప్పుడు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ డైరెక్షనల్ స్టెబిలిటీ హ్యాండ్లింగ్ అనేది బ్రిలియంట్గా ఉందండి. సో మైలేజ్ ఏమో దీనిది అరౌండ్ 25.75 kmpl, అదొక విషయం మీరు గమనించాలి. అండ్ ఇప్పుడు మన ముందు రిట్స్ ఉంది. ఓహో, చూడండి పికప్ ఎట్లా అందుకుంటుందో, అసలు బండి వేరే లెవెల్ అన్నమాట. హై స్పీడ్ క్రూజింగ్, హై స్పీడ్ స్టెబిలిటీ అయితే చాలా చక్కగా ఉంది. ఎటువంటి అన్సర్టనిటీ లేదు, స్వర్వింగ్ లేదు. బ్యూటిఫుల్ అనమాట. లవ్లీ హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్, లవ్లీ స్టెబిలిటీ, స్ట్రైట్ లైన్ స్టెబిలిటీ అయితే అదిరిపోయింది. స్టీరింగ్ కూడా మరీ లైట్గా లేదు, లోవర్ స్పీడ్స్లో లైట్గా ఉంది, కానీ హయ్యర్ స్పీడ్స్లో మనకి చాలా మంచి భరోసా అనేది, చాలా మంచి హెఫ్ట్ అనేది ఆఫర్ చేస్తుంది. ఒక్కసారి ట్రిపుల్ డిజిట్ స్పీడ్స్లో వెళ్ళిన తర్వాత సీట్స్ అల్ట్రా కంఫర్టబుల్గా ఉన్నాయి. అండ్ స్టెబిలిటీ రాక్ సాలిడ్గా ఉందండి. అసలు మీరు ఒక 3 సిలిండర్ ఇంజిన్ డ్రైవ్ చేస్తున్నారనే ఫీలే లభిస్తలేదు, అది బెస్ట్ అనిపిస్తుంది. అండ్ చూడండి ఎంత స్మూత్గా మనం డైరెక్షన్ చేంజెస్ కూడా చాలా కాన్ఫిడెన్స్ ఇన్స్పైరింగ్గా మనము చేసేస్తున్నాం అన్నమాట, ఎటువంటి ఇబ్బంది లేకుండా. మెయిన్ స్టీరింగ్ ఇన్పుట్స్ అనేది అల్టిమేట్ అనిపిస్తుంది నాకైతే. బ్యూటిఫుల్ మార్నింగ్ ఇక్కడ నమ్మ బెంగళూరులో. ఇక్కడ ఇటువంటి ఇది ఆర్గనైజ్ చేసినందుకు, డ్రైవ్ ఆర్గనైజ్ చేసినందుకు హ్యాట్స్ ఆఫ్ టు
మారుతి అనమాట. అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ అండి టు గెట్ ఎ గ్లిమ్స్ ఆఫ్ ఎటువంటి పర్ఫార్మెన్స్ మన స్విఫ్ట్లో వాళ్ళు ప్యాక్ చేశారనేది తెలుసుకోవడానికి ఒక గ్లిమ్స్ అనేది మనకి వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇటువంటి ఒక మంచి హైవే పైన మనకి డ్రైవ్ చేయడానికి ఒక అవకాశం మనకి ఇచ్చి చాలా చాలా చక్కగా చాలా చాలా బ్రిలియంట్గా హ్యాండ్లింగ్ అనేది ఇది ఆఫర్ చేస్తుంది. మంచి సీనరీతో పాటు మనకి నంది హిల్స్ బ్యాక్డ్రాప్లో మనకి ఇది ఆఫర్ చేస్తున్నారు అంటే హ్యాట్స్ ఆఫ్. బ్యూటిఫుల్ డైరెక్షనల్ స్టెబిలిటీ అండ్ డాంపింగ్ సెట్టింగ్స్ ఇంప్రూవ్ చేశారని క్లియర్గా తెలుస్తుంది. సస్పెన్షన్ అనేది చాలా చాలా బ్రిలియంట్గా చేయబడింది. సో అది ఈ హై స్పీడ్ స్టెబిలిటీని చాలా చాలా ఇంప్రూవ్ చేసేసింది అనమాట. అల్టిమేట్ మెషిన్గా ముందుకు వస్తుంది. అందుకనే మనం ఎప్పుడు స్పెక్ షీట్ని బేస్ చేసుకొని వెళ్ళొద్దని చెప్తారు. బండిని ఎప్పుడు డ్రైవ్ చేసి చూడాలి, దాని తర్వాతనే మనకి బండి ఒక పర్ఫార్మెన్స్ అనేది తెలుస్తుంది. బ్యూటిఫుల్ హ్యాండ్లింగ్ అండ్ బ్యూటిఫుల్ స్టెబిలిటీ. కంబైన్డ్ విత్ మ్యాక్సిమైజ్ కంఫర్ట్ అండ్ లగ్జరీ ఫీచర్స్. మనకి క్రూజ్ కంట్రోల్ కూడా ఇప్పుడు ఆఫర్ చేసేసారు, ఇంతకుముందు వచ్చేది కాదు. సో ఇదంతా కూడా ఒక పర్ఫెక్ట్ ప్యాకేజ్గా ముందుకు వస్తుంది. ఓ బాయ్, జస్ట్ లుక్ ఎట్ దిస్ ఫీలింగ్. It's incredibly awesome. It's full throttle, baby, and there's no hint of uncertainty. It's rock solid, even with the 15-inch wheels. This thing is incredibly awesome. We're taking this corner at pretty high speed. Oh God, what a marvel, what a machine. సో మైడే బంగారమ్స్ ఆల్రెడీ బండి ఒక టాప్ స్పీడ్ రన్ అండ్ హైవే కేపబిలిటీ, హైవే స్టెబిలిటీ ఎలా ఉంది మీరు చూసారు. సో ఇప్పుడు బేసిక్లీ అన్ని ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. స్టీరింగ్ క్యాలిబ్రేషన్ కానీ, సస్పెన్షన్ కానీ, బ్రేక్స్ కానీ, ఈ ఓవరాల్ 9-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ బాగుంది లేదా. ఫస్ట్ అయితే నేను బండిని రివర్స్లో వేస్తున్నాను మీకు రియర్ వ్యూ కెమెరా రెజల్యూషన్ చూపించడానికి. మీరు చూసినట్లయితే రెజల్యూషన్ అనేది అంత గ్రేట్గా ఏం లేదు, కానీ మొత్తం రియల్ ఎస్టేట్ అంటే వాళ్ళు బండి స్క్రీన్ ఏదైతే ఉందో బాగా యూటిలైజ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో మీరు చూసినట్లయితే మనకి ఇది డైనామిక్ గైడ్ లైన్స్ కూడా లేదు, అండ్ దీంట్లో 360-degree కెమెరా లేదు. అదొక విషయం మీరు గమనించాలి. కానీ క్రూజ్ కంట్రోల్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో అదొక మంచి విషయము, చాలామంది కోరుకున్న విషయము స్విఫ్ట్లో క్రూజ్ కంట్రోల్ కావాలని. సో డైనామిక్ గైడ్ లైన్స్ లేదు అండ్ 360-degree కెమెరా లేదు. కానీ డాంపింగ్ సెట్టింగ్స్ మనం చూసినట్లయితే రేర్ డాంపర్స్ వాళ్ళు చేంజ్ చేశారా, ఇంకా ట్వీక్ చేశారా అని కొన్ని విషయాలు తెలుసుకున్నాము. వాళ్ళు పర్టికులర్గా స్పెసిఫై చేయలేదు, కానీ ఏదైతే రేర్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయో బెటర్ రైడ్ క్వాలిటీ కోసము అది ట్వీక్ చేయబడ్డాయి, ఇంకా ఇంప్రూవ్ చేయబడ్డాయి అని చెప్తున్నారు. ఇంకోటి మనం ఇప్పుడు AGS వేరియంట్, ఆటో గేర్ షిఫ్ట్ వేరియంట్, ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ 5-speed గేర్ బాక్స్తో పాటు వస్తుంది. దీనికి కూడా గేర్ బాక్స్ ఉంటుంది, కానీ ఆన్ బోర్డ్ కంప్యూటర్ అనేది గేర్ చేంజెస్ చేస్తుంది. మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ మనం 40-45 km స్పీడ్లో ఉన్నాము, అప్పటికే 4th గేర్కి షిఫ్ట్ చేసేసింది. అంటే త్వరగా షిఫ్ట్ చేస్తుంది అనమాట, అప్ షిఫ్ట్. ఆ త్వరగా అప్ షిఫ్ట్ చేసేది మ్యాక్సిమం ఫ్యూయల్ ఎకానమీని మనకి ప్రొవైడ్ చేయడానికి. అంటే 5th గేర్లో అరౌండ్ 55 kmph నడిపేయడం ఆప్టిమైజ్డ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ మనం పొందుకోవడానికి. సో ఆ విధంగా గేర్ బాక్స్ని వాళ్ళు ప్రోగ్రామ్ చేసుకున్నారు. సో అదొక విషయం మీరు గమనించాలి. ఇంకోటి ఏంటంటే మనకి మీకు ఆ థ్రిల్ కావాలి, స్విఫ్ట్లో ఉన్న ఆ మజా కావాలి, ఆ హ్యాండ్లింగ్ అజిలిటీని ఎంజాయ్ చేయాలంటే మీరు మాన్యువల్ మోడ్లో వేసుకుంటే, ఇప్పుడు మనం 2nd గేర్లో ఉన్నాము. మీరు చూసినట్లయితే నేను ఫ్లోర్ చేసినట్లయితే బండి 6000 RPM వరకు రెవ్ అవుతుంది అండ్ 6000 RPMలో గేర్ని హోల్డ్ చేస్తుంది. నేను ఇంకా షిఫ్ట్ చేయలేదు, ఇప్పుడు నేను షిఫ్ట్ చేశాను, ఇప్పుడు బండి ముందుకెళ్తుంది. సో అది హైలైట్ అనమాట. ప్రాపర్ ఎంతూజియాస్ట్ కోరుకున్నది
డ్రైవర్ చేతిలో కంట్రోల్ ఉండాలండి. యూజువల్లీ మన వేరే బ్రాండ్స్లో చూసినట్లయితే మాన్యువల్ మోడ్లో వేసినా కానీ ఆ 6000 RPM వెళ్ళంగానే ఆటోమేటిక్గా అప్ షిఫ్ట్ చేసేసుకుంటుంది, అది వెయిట్ చేయదు డ్రైవర్ కోసము. సో అలా కాకుండా ఇక్కడ ఎప్పటి నుంచో బలేనో వేరే వెహికల్స్ కూడా ఏదైతే ఏజిఎస్ మోడల్స్ ఉన్నాయో వీళ్ళది ఇలా వాళ్ళు ప్రోగ్రామ్ చేశారంటే మాన్యువల్ మోడ్ పెట్టినప్పుడు డ్రైవర్ చేతిలో ఫుల్ కంట్రోల్ ఉంటుంది, డ్రైవర్ షిఫ్ట్ చేయాలన్నప్పుడే షిఫ్ట్ చేసుకుంటుంది. కానీ డౌన్ షిఫ్ట్స్ మాత్రం జస్ట్ ఇన్ కేస్ మీరు ఎక్కడైనా ధ్యానంలో పడిపోయారు లేదా డౌన్ షిఫ్ట్ చేయడం మర్చిపోయారంటే అది ఆటోమేటిక్గా మీకు స్లో డౌన్ అయ్యే కొద్దీ అది డౌన్ షిఫ్ట్ చేసుకుంటూ వచ్చేస్తుంది అనమాట. అదొక మంచి విషయం. సో ఇంకోటి ఏంటంటే మనకి మీరు మైలేజ్ కావాలి, డైలీ డ్రైవర్ అంటే డే టు డే యూసేజ్కి జస్ట్ పాయింట్ ఏ టు పాయింట్ బి వెళ్ళేసి రావాలి, ఆఫీస్కి వెళ్ళేసి రావాలనుకుంటే మీరు నార్మల్ డ్రైవ్ మోడ్లో పెట్టుకొని నడిపించుకోవచ్చు. అది మంచి మైలేజ్ ఆఫర్ చేస్తుంది, గేర్ షిఫ్ట్స్ అంతా అదే చూసుకుంటుంది. అండ్ గేర్ షిఫ్టింగ్ అనేది ఇంకా స్మూత్గా చేయబడింది. ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ 5th గేర్ వరకు వచ్చేసాం, కానీ షిఫ్ట్స్ ఎప్పుడైనా తెలుస్తలేదు. కానీ అదే నేను కొంచెం స్పిరిటెడ్ డ్రైవింగ్ చేయాలనుకుంటాను, కొంచెం అగ్రెసివ్ డ్రైవింగ్ చేయాలనుకుంటున్నాను అంటే ఇప్పుడు ఫ్లోర్ చేసేసాను, ఇమ్మీడియట్గా 3rd గేర్కి షిఫ్ట్ అయింది. అండ్ నాకు అనేది ఆ ఇమ్మీడియట్ ఓవర్టేకింగ్ పవర్ అనేది అది ఆఫర్ చేస్తుంది, ఆ పికప్ అనేది అది ఆఫర్ చేస్తుంది. చూడండి మనము అందరినీ ఓవర్టేక్ చేసేసి వెళ్ళిపోతున్నాము. అండ్ అది గేర్ని కూడా హోల్డ్ చేస్తుంది, అంటే దానికి అర్థమైపోయింది మనము స్పిరిటెడ్ డ్రైవింగ్ కోరుకుంటున్నాం అనేది. సో వెన్ యూఆర్ ఫ్లోరింగ్ ద పెడల్ అది వేరే విధంగా రియాక్ట్ అవుతుంది, కానీ జెంటిల్గా యాక్సిలరేటర్ ఇస్తున్నప్పుడు అది వేరే విధంగా రియాక్ట్ అవుతుంది. సో ఇది మీరు గమనించాల్సింది. మీరు మైలేజ్ పొందుకోవాలనుకుంటే యాక్సిలరేటర్ చాలా జెంటిల్గా వాడాలి, అదే గేర్ షిఫ్ట్ చేసుకుంటుంది, అదే బెస్ట్ మైలేజ్ ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ క్విక్ ఓవర్టేక్, ఒక బస్ని ఓవర్టేక్ చేయాలి లేకపోతే ఒక వెహికల్ని ఓవర్టేక్ చేయాలనుకుంటే ఇమ్మీడియట్గా మీరు డౌన్ షిఫ్ట్ చేయాలనుకుంటే అది ఫ్లోర్ చేసేస్తే చాలు పెడల్ని, అదే డౌన్ షిఫ్ట్ చేస్తుంది, అదే మీకు యాక్సలరేషన్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇమ్మీడియట్ ఓవర్టేకింగ్ పవర్ అనేది మీకు అది ప్రొవైడ్ చేస్తుంది. చూడండి ఎంత స్విఫ్ట్ యాక్సలరేషన్ పొందుకున్నాం మనము. అండ్ ఈ బస్ని ఓవర్టేక్ చేయాలనుకుంటే ఇమ్మీడియట్గా మనము ఓవర్టేకింగ్ యాక్సలరేషన్ ఇది కావాల్సిన జ్యూస్ అనేది అది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది అల్టిమేట్ అండి. అండ్ ద వే దే ఆర్ ట్యూన్ ద గేర్ బాక్స్, సస్పెన్షన్ చాలా చాలా బెటర్గా ట్యూన్ చేయబడింది, రైడ్ క్వాలిటీ చాలా ఇంప్రూవ్ అయిపోయింది, బ్రేకింగ్ చాలా బాగుంది. ఏంటంటే ఆ హై స్పీడ్స్లో మేము ఏదైతే హైవే పైన నడిపించామో అప్పుడు బ్రేకింగ్ సరిగా లేకపోతే బండి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయేది, కానీ ఖచ్చితంగా బ్రేకింగ్ ఆన్ పాయింట్ ఉంది. ఇట్ ఈస్ గివింగ్ గుడ్ కాన్ఫిడెన్స్. స్టీరింగ్ క్యాలిబ్రేషన్ చాలా బాగుంది, ఎందుకంటే ఆ హై స్పీడ్లో బండి చాలా లైట్ వెయిట్ స్టీరింగ్తో ఉంటే బండి కంట్రోల్ కాదు. సో స్టీరింగ్ హెఫ్ట్ అనేది పెరుగుతుంది వన్స్ యూఆర్ క్రాసింగ్ ఇంటూ ట్రిపుల్ డిజిట్ స్పీడ్స్ అనమాట. అండ్ వీళ్ళు చేసిన ఇంప్రూవ్మెంట్స్, ఎన్హాన్స్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ఇంజిన్కి, ఎస్ ఇది 1.2 లీటర్ 3 సిలిండర్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ అండి, దీంట్లో టర్బో కూడా ఇవ్వలేదు. సో బండి చాలా డల్గా ఉంటుందేమో అనుకున్నాం, కానీ లేదు, ఇంజిన్ ట్యూనింగ్లో అన్ని అంటే ఆ మ్యాజిక్ అనేది దాంట్లో ఉంటుంది. సో చాలా బ్యూటిఫుల్గా ట్యూన్ చేయబడిన ఇంజిన్ అనమాట. సో ఇది బండి ఒక ఓవర్ వ్యూ, బండి నడిపించడానికి ఎలా ఉందనే ఒక సారాంశము. మీరు బండి నడిపించారా లేదా, మీకు బెస్ట్ పార్ట్ ఏమనిపించింది? నాకైతే బండి హ్యాండ్లింగ్ కానివ్వండి, హై స్పీడ్ స్టెబిలిటీ కానివ్వండి, బండి అంటే ఆ క్యారెక్టర్ ఆఫ్ స్విఫ్ట్ అనేది వాళ్ళు ఎటు మాయమవ్వకుండా కాపాడుకున్నారండి. అది నాకు చాలా చాలా సంతోషాన్ని ఇది అంటే కలిగిస్తుంది. ఎందుకంటే స్విఫ్ట్ అంటేనే ఒక లెజెండ్, ఒక లెగసీ ఉంది దానికి. సో అటువంటి లెగసీ ఉన్న కార్ని వీళ్ళు ఏదో కాంప్రమైజ్ చేశారా మైలేజ్ కోసం అనేది నేను చాలా బాధపడ్డాను స్పెక్ షీట్ చూసినప్పుడు. కానీ బండి నడిపించిన తర్వాత అయితే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఆ బాటమ్ అండ్ టార్క్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు చెప్పారు, స్పెసిఫై చేశారు ఇంజిన్ బాటమ్ అండ్ టార్క్ని ట్వీక్ చేయడానికి, ఇంప్రూవ్ చేయడానికి ఆ ఇంజిన్ని వాళ్ళు ఇంకా ఫైన్ ట్యూన్ చేశారు అనేది అది తెలుస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి రిఫైన్మెంట్ యాడ్ అయింది, ఏజిఎస్ షిఫ్ట్స్ అనేది ఇంకా ఫైన్ ట్యూన్ చేయబడ్డాయి. అది కూడా మీకు మరి రఫ్గా ఏం లేదు, బాగానే అంటే ప్రీవియస్ జనరేషన్ ఏజిఎస్ గేర్ బాక్సెస్తో పోల్చుకుంటే ఇది చాలా చాలా స్మూత్ షిఫ్ట్స్ అనేది ఆఫర్ చేస్తుంది. అండ్ మాన్యువల్లో వాళ్ళు చెప్తున్నారు హైడ్రాలిక్ క్లచ్ యూస్ చేశారని, దానివల్ల మనకి క్లచ్ యాక్చువేషన్, క్లచ్ ఎంగేజ్మెంట్ అనేది చాలా ఎఫర్ట్లెస్గా, ఫటీగ్ ఫ్రీగా ఉంటుంది. సో అది మేమైతే ఇప్పుడు ఏజిఎస్ మోడల్ నడిపిస్తున్నాం, అది మాన్యువల్ నడిపించినప్పుడు దాని గురించి మాట్లాడదాం. వాటర్ కూలింగ్ ఎఫిషియన్సీతో పాటు వాటర్ కూలింగ్ సిస్టమ్ డెడికేటెడ్గా ఇంజిన్కి ఆఫర్ చేశారు, ఇంజిన్ ఓవర్ హీట్ అవ్వకుండా ఉండడానికి ఆఫ్టర్ స్పిరిటెడ్ డ్రైవింగ్. సో ఇదంతా బండి ఒక ఓవర్ వ్యూ. ఏసీ ఎఫికసీ ఓకే బాగానే ఉంది, కానీ నా i20లో ఇంకా చాలా చాలా బెటర్గా ఉంటుంది. మీరు ఇంతకుముందు స్విఫ్ట్ చూసినట్లయితే మనకి రౌండ్ ఎయిర్ కాన్వెంట్స్ వచ్చేది, కానీ ఈ యొక్క పెద్ద స్క్రీన్ని హౌస్ చేయడానికి వాళ్ళు ఆల్మోస్ట్ మన సేమ్ బ్రెజాలో ఉన్న లేఅవుట్ అనమాట. ఇది బ్రెజాలో ఉన్న ఎయిర్ కాన్వెంట్స్ లెక్కనే మనకి ఇక్కడ ఆఫర్ చేయడం చూస్తున్నాం. సో క్యాబిన్ కూలింగ్ అంత ఎఫెక్టివ్గా లేదు, బాగుంది, మోర్ దెన్ సఫిషియంట్, కానీ ఇంకా బెటర్గా ఉండుండొచ్చు. కానీ ఈ స్క్రీన్
బాగా పనిచేస్తుంది. మ్యూజిక్ సిస్టమ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఓవరాల్ సాటిస్ఫాక్షన్, సీట్స్ అండి అసలు మోస్ట్ కంఫర్టబుల్ సీటింగ్ అని చెప్పొచ్చు. హ్యాండ్స్ డౌన్ వాళ్ళు ఎలా చేస్తారేమో కానీ ఆ సైడ్ బోల్స్టర్స్ కానివ్వండి, ఆ బ్యాక్ సపోర్ట్ కానివ్వండి, నా i20 ఏడికి పనికిరాదు, ఎందుకంటే అది లెదర్ సీట్స్ ఉన్నా కానీ చాలా గట్టిగా ఉంటాయి. ఇది చాలా చాలా పర్ఫెక్ట్గా ఆ కుషనింగ్ అనేది ఆఫర్ చేయబడింది. లోవర్ లంబార్ సపోర్ట్ కానీ బ్యాక్ సపోర్ట్ కానీ చాలా చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. సో ఇది బండి ఒక ఓవర్ వ్యూ. ప్రైస్ 6.49 lakhs నుంచి స్టార్టింగ్. మైలేజ్ నేను చెప్పినట్టు 25.75 kmpl ఆటోమేటిక్ మోడల్లో, అంటే మాన్యువల్ మోడల్లో 24.5, కానీ ఆటోమేటిక్లో ఇంకా ఎక్కువ, ఎందుకంటే వాళ్ళు దాన్ని అంత బ్యూటిఫుల్గా ప్రోగ్రామ్ చేశారు కాబట్టి. సో మీరు ఈ యొక్క కార్ని డ్రైవ్ చేశారు లేదా, మీ యొక్క ఫేవరెట్ ఆస్పెక్ట్ ఏంటి కొత్త స్విఫ్ట్లో, మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ డ్రైవ్ సేఫ్.